Good morning, everyone. My name is Sai Harsh Mishra. She is my co-worker, H. Yogeshwari. We are studying 10th class in our school, KCBB GLPuram, Parthipuram, Annam district. This is my project. My project name is Automatic Water Irrigation. నేను ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలనుకున్నానంటే మెయిన్గా ఈ ప్రాజెక్ట్ అనేది రైతులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు నైట్ టైం పొలాలకు వెళ్ళినప్పుడు పాము కాటు వేయడం కానీ లేకపోతే వాళ్ళు జారి పడిపోవడం కానీ జరుగుతుంటుంది. అలా కాకుండా ఈ సిస్టమ్ మొత్తాన్ని మనం ఇంట్లోనే వచ్చి మోటార్ ఆన్ చేసిన వెంటనే మొక్కలకి వాటర్ అనేది సరఫరా అవుతుంది. మెయిన్గా ఇది సమ్మర్ సీజన్లో మనకి ఉపయోగపడుతుంది. సమ్మర్ సీజన్లో ఎండ వల్ల మొక్కలు ఎండిపోతాయి, అలాగే సాయిల్ కూడా ఎండిపోతుంది. అలా కాకుండా సమ్మర్ సీజన్లో మనం ఈ ప్రాజెక్ట్ అనేది పొలాల్లో ఉంచితే చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా సరౌండింగ్స్లో మేము చాలా మొక్కలే నాటుంటాం, కానీ మాకు సెలవులు ఇచ్చే టైంకి మేము ఇంటికి వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చినప్పుడు మొక్కలు అనేవి ఎండిపోయి ఉంటాయి. వాటర్ అనేది ఎవరు వేయరు కాబట్టి మొక్కలు ఎండిపోయి ఉంటాయి. అప్పుడు మాకు ఆ మొక్కలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. దాన్ని చూసి నేను ఈ ప్రాజెక్ట్ అనేది చేశాను. ముందుగా ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన వస్తువులు, ముందుగా సాయిల్ మాయిశ్చరైజ్ సెన్సార్. మా సరౌండింగ్స్లో మాకు సాయిల్ మాయిశ్చరైజ్ సెన్సార్ అనేది దొరకలేదు, అందుకే మేము ఇన్నోవేటివ్గా ఈ సాయిల్ మాయిశ్చరైజ్ సెన్సార్ అనేది చేశాము. ఒక వైర్ యానోడ్, ఇంకో వైర్ క్యాథోడ్. మనకి ఈ రెండు జాయింట్ అయితే ఇవి పనిచేయవు, అందుకే నేను ఈ రెండు జాయింట్ అవ్వకుండా ఒక ఎరేజర్ అనేది మధ్యలో పెట్టాను. ఒక బ్యాటరీ, వాటర్ పంప్ కావాల్సిన బ్యాటరీ, స్విచ్, జంపర్ వైర్స్, ఆర్డినో, రిలే మాడ్యూల్, 2 ట్యూబ్స్. మనం ఈ బ్యాటరీ అనేది స్విచ్కి, సాయిల్ మాయిశ్చరైజ్ సెన్సార్ని ఉన్న ఆర్డినోకి, రిలే మాడ్యూల్కి కనెక్ట్ చేసుకొని ఉంచాలి. ఈ బ్యాటరీ అనేది వాటర్ పంప్కి మాత్రమే కనెక్ట్ చేయాలి. ముందుగా ఈ సాయిల్ మాయిశ్చరైజ్ సెన్సార్ని మనం మెయిన్ బోర్డ్కి కనెక్ట్ చేసుకోవాలి, అలాగే బ్యాటరీకి కూడా కనెక్ట్ చేసుకోవాలి. ఎలా కనెక్ట్ చేశాను అనే చార్ట్ అనేది నేను ఇక్కడ వేశాను. సాయిల్ మాయిశ్చరైజ్ సెన్సార్, రిలే మాడ్యూల్, ఆర్డినో, వాటర్ పంప్, బ్యాటరీ. ముందుగా మనం మెయిన్ బోర్డుకున్న ఆర్డినోకి కనెక్ట్ చేసుకోవాలి. మెయిన్ బోర్డులో ఉండే VCC పిన్ని ఆర్డినోలో ఉండే 3.5 వోల్ట్ ఆఫ్ ఆర్డినోకి కనెక్ట్ చేయాలి. తర్వాత గ్రౌండ్ పిన్ ఆఫ్ ఆర్డినోకి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు గ్రౌండ్ పిన్ ఆఫ్ ఆర్డినోకి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం రిలే మాడ్యూల్కున్న ఆర్డినోకి కనెక్ట్ చేయాలి. రిలే మాడ్యూల్లో ఉండే DO పిన్ని ఆర్డినోలో 5 పాయింట్ ఆఫ్ ఆర్డినోకి కనెక్ట్ చేయాలి. తర్వాత VCC పిన్ని 6 నెంబర్ ఆఫ్ ఆర్డినోకి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం సాయిల్ మాయిశ్చరైజ్ సెన్సార్ అనేది బ్యాటరీకున్న రిలే మాడ్యూల్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సాయిల్ మాయిశ్చరైజ్ సెన్సార్ అనేది మనం మొక్కల్లో ఉంచాలి. ఈ వాటర్ పంప్కి 2 ట్యూబ్స్ కనెక్ట్ చేసుకోవాలి. ఒక ట్యూబ్ అనేది మనం వాటర్లో ఉంచాలి, ఇంకో ట్యూబ్ అనేది మనం మొక్కల దగ్గర అమర్చాలి. ఈ వాటర్ పంపుకున్న ఆర్డినోకి కూడా మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు వర్కింగ్ అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ 4 మొక్కల్ని ఒకే టైంకి వేశాను. నేను ప్రతిరోజు ఈ 2 మొక్కలకి రోజు వాటర్ పోయడం, టైంకి వాటర్ పోయడం అనేది చేశాను ఈ 2 మొక్కల్ని. కానీ ఈ 2 మొక్కలకి నేను కొన్నిసార్లు మర్చిపోవడం కానీ, లేకపోతే ఈ మొక్కలకి కొన్నిసార్లు వాటర్ అనేది సరిపోలేదు. అందుకే ఒకే టైంకి వేసిన ఈ మొక్కలు ఒకలా పెరిగాయి, ఈ మొక్కలు ఒకలా పెరిగాయి. వీటంతగా ఇవి పెరగలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది మనం ఈ మొక్కల దగ్గర ఉంచితే మనకి చాలా బాగా ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ముందుగా ఈ సాయిల్ మాయిశ్చరైజ్ సెన్సార్ అనేది మనం మట్టిలో ఉంచాలి. ముందుగా వెట్ అంటే వాటర్ సరిపోయిన మొక్కలో ఉంచి చూద్దాం. ఇప్పుడు మనం స్విచ్ అనేది ఆన్ చేయాలి. ఈ సాయిల్కి వాటర్ సరిపోయింది కాబట్టి మనకి పంప్ నుంచి వాటర్ అనేది రావట్లేదు. ఇప్పుడు మనం ఇది తీసుకెళ్ళి డ్రైలో ఉంచుదాం. ఇది డ్రై అంటే ఈ సాయిల్కి వాటర్ అనేది సరిపోలేదు. ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసిన వెంటనే వాటర్ అనేది వచ్చింది, ఎందుకంటే ఈ మొక్కకి వాటర్ అనేది సరిపోలేదు కాబట్టి మనకి వాటర్ అనేది వచ్చింది. అదే మళ్ళీ ఇది తీసుకెళ్ళి మనం వెట్లో ఉంచినప్పుడు వాటర్ అనేది ఆగిపోయింది, ఎందుకంటే దీనికి వాటర్ అనేది సరిపోయింది కాబట్టి. ఈ ప్రాజెక్ట్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మెయిన్గా టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళకి, మెయిన్గా పొలాలలో చాలా బాగా ఉపయోగపడుతుంది. సమ్మర్ సీజన్లో కూడా మనకి ఉపయోగపడుతుంది. ఈ సాయిల్ మాయిశ్చరైజ్ సెన్సార్ అనేది నీటి మట్టాన్ని గ్రహించి మనకి బ్యాటరీకి అనేది సిగ్నల్ పంపించి మనం వర్కింగ్ అనేది జరుగుతుంది. కంట్రోలర్ సాయిల్ మాయిశ్చరైజ్ సెన్సార్ నుంచి వచ్చిన సంకేతాలను గ్రహిస్తాయి. థ్యాంక్ యూ.